హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవం గురించి చెప్పుకుందాం. భారత్ ఏటా మే 11న జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవం జరుపుకుంటుంది. ఈ ఏడాది నినాదం బడుల నుంచి అంకురాల వరకు, యువతరంలో నవీకరణ స్ఫూర్తికి ప్రోత్సాహం, దేశంలో సామాజిక ఆర్థిక ప్రగతికి, ఉపాధి కల్పనకు ఆధునిక సాంకేతికలకు కీలకమవుతున్నాయి. దేశంలోని వ్యాపార సంస్థలు కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి అధునాతన సాంకేతాలను వినియోగిస్తుండడంతో కార్మికుల ఉత్పాదకత పెరుగుతుంది. తద్వారా దేశ ఆర్థిక ప్రగతి వేగవంతమవుతుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు ఏఐలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి కొత్త సాంకేతిక యుగానికి స్వాగతం పలుకుతున్నాయి. ఏఐ సాంకేతికతలు పోను మానవులను అనుకరిస్తున్నాయి. కృత్రిమ మేధదన్నుతో ఉద్యోగాల స్వభావాలు మారిపోతున్నాయి. కాబట్టి యువత కొత్త నైపుణ్యాలతో రాణించాలి. ఏఐ తదితర అధునాతన సాంకేతికతల అభివృద్ధిలో అమెరికా, జపాన్, చైనా, బ్రిటన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్లు అగ్రగాములుగా నిలుస్తున్నాయి. గ్రీక్స్ ఫర్ గ్రీక్స్ అనే కంప్యూటర్ సైన్స్ పోర్టల్ వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ 17వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. నేడు ఏఐ ప్రోగ్రాంలు కవితలు రాస్తున్నాయి, వ్యక్తులు ప్రకృతి చిత్రాలను సృజిస్తున్నాయి, మానవ అవయవాలను త్రిమితీయ పద్ధతిలో ముద్రిస్తున్నాయి, ప్రయోగశాలలో ఆహారాన్ని సృష్టించగలుగుతున్నాం. మానవులు ఏఐ రోబోల సమ్మేళనంతో నవ్య మానవుడు అవతరించనున్నాడు. స్విస్ శాస్త్రజ్ఞులు మానవ మెదడును చదవగల రోబోలను సృష్టించారు. మృత జీవులుగా రోబోలుగా మార్చగల నైక్రోబాటిక్స్ పరిజ్ఞానాన్ని అమెరికాలోని రైస్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తుంది. మానవ శరీరంలో ముఖ్యంగా రక్తంలో ప్రవేశించి వివిధ రుగ్మతలను నిర్మూలించే నానోబాట్స్ను శాస్త్రజ్ఞులు ఇప్పటికే రూపొందించారు. యాపిల్ సంస్థ అత్యాధునిక మిక్స్డ్ రియాలిటీ పరిజ్ఞానంతో కూడిన తలకు పెట్టుకునే వ్యవస్థ అంటే హెడ్సెట్ను ఈ సంవత్సరమే విడుదల చేయనున్నది. అది అత్యున్నత రిజల్యూషన్ చిత్రాలను అందించగలదు. స్వాలంబన దిశగా అత్యంత సమర్థమైన సౌర ఘట్టాలు, శక్తివంతమైన ఎగ్జాస్కేల్ కంప్యూటర్లు త్వరలో రంగప్రవేశం చేయనున్నాయి. ఈ కంప్యూటర్లు గణించగల సంఖ్యను సెకన్కు ఎగ్జాఫ్లాష్కు 18 సున్నాలతో లెక్కిస్తారు. ఈ ఎగ్జాస్కేల్ సూపర్ కంప్యూటర్ల గనుక సామర్థ్యం సంక్లిష్టమైన సమస్యలను అత్యంత వేగంగా ఖచ్చితంగా పరిష్కరించడానికి తోడ్పడుతుంది. కోడింగ్ నైపుణ్యం లేకపోయినా వ్యాపారానికి, మొబైల్ ప్లాన్కు యాప్లను సృష్టించే సత్తా లభిస్తుంది. ఈ సామర్థ్యాన్ని లో కోడ్ నో కోడ్ అంటారు. ఇది 2024 చివరి నాటికి 44.4% వృద్ధి రేటు నమోదు చేయనున్నది. లో కోడ్ను కోడ్ సాయంతో వ్యాపార పరిణామం 2017లో $432 కోట్ల చేరింది. ఈ ఏడాది చివరి నాటికి అది $2.723 కోట్ల ఉంటుందని అంచనా. భారత్ కూడా అంకుర సంస్థలకు వెన్నుదన్నగా నిలుస్తూ సాంకేతిక రంగంలో ప్రధాన శక్తిగా ఎదుగుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2023లో చంద్రుడిపై వ్యోమనౌకను దింపి ప్రపంచంలోనే మేటి అనిపించుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద అంతరిక్ష నౌకను దింపిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్రను సృష్టించింది. 2014 నుంచి ఇస్రో వరుస విజయాలను నమోదు చేస్తుంది. చంద్రయాన్, మంగళయాన్ ఆదిత్య కార్యక్రమాలను అనితర సాధ్యంగా నెరవేర్చింది. PSLV-C13 రాకెట్లో ఒకే దాఫలో 104 ఉపగ్రహాలను కక్షలో జారవిడ్చింది. కృత్రిమ మేధ, క్వాంటం అంతరిక్ష రంగంలో భారత్, అమెరికా సహకారం వర్ధిల్లుతోంది. సెమీకండక్టర్ రంగంలో సహకార ఒప్పందం కుదిరింది.
నిరుడు రక్షణ సహకారానికి ఇండస్ ఒప్పందం కుదిరింది. సెమీకండక్టర్ చీఫ్ల తయారీ కేంద్రంగా అవతరించడానికి భారత్ పటిష్ట కార్యాచరణ చేపట్టింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఆకాశ్తో పాటు పలు రకాల క్షిపణులను తయారు చేసింది. మన క్షిపణులు ఇతర ఆయుధాలు ఆర్మీనియ తదితర దేశాలకు ఎగుమతవుతున్నాయి. భారత్లో తయారీ కింద ఆయుధ రంగంలో స్వావలంబన సాధించి విదేశీ దిగుమతుల అవసరాన్ని తగ్గించాలని భారత్ కృతనిశ్చయంతో ముందుకు సాగుతుంది. దేశీయంగా మొట్టమొదటిసారి విమాన వాహక యుద్ధ నౌక విక్రాంత్ను తయారు చేసే భారత నౌకాదళ పోరాట పటిమను ఇమ్మడింపజేసుకున్నాం. 45,000 టన్నుల బరువైన విక్రాంత్ను కోచివోడ రేవులో నిర్మించారు. విద్య, ఆరోగ్యం, అంతరిక్ష అన్వేషణ, వ్యవసాయ రంగంలో కృత్రిమ వేద వినియోగాన్ని ప్రవేశపెట్టడానికి భారత్ ఏఐ కార్యక్రమాన్ని చేపడుతోంది. సెమీకండక్టర్ల, రక్షణ, టెలికమ్యూనికేషన్ రంగాల్లో అగ్రగామి దేశాల సరసన చేరడానికి భారత్ దీక్షగా కృషి చేస్తోంది. విద్యార్థులకు స్ఫూర్తి. 2017 నుంచి 2022లో చైనా 45 లక్షల పరిశోధన పత్రాలను వెలువరించింది. అమెరికా 44 లక్షలు, బ్రిటన్ 14 లక్షలు, భారత్ 13 లక్షల పరిశోధన పత్రాలను వెలువరించాయి. ఇప్పటి వరకు జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 11వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అదా శర్మ ప్రముఖ భారతీయ సినీ నటి. ఎక్కువగా హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది ఈమె. తన స్కూలు చదువు పూర్తయిన వెంటనే 2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి హిట్గా నిలిచింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతేకాక ఈ సినిమాకు గాను ఫిలింఫేర్ ఉత్తమ ఫీమేల్ డెబ్యూ పురస్కారం కూడా లభించింది. ఆ తర్వాత ఆమె హిందీలోనే హసేతో ఫసే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆమె తెలుగులో 5 సినిమాలు చేసింది. ఆమె తెలుగులో నటించిన హార్ట్ అటాక్, సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం సినిమాలు విజయం సాధించాయి. ఆమె 2015లో రానా విక్రమ్ అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలన్నీ కమర్షియల్గా మంచి హిట్ అవ్వడమే కాక ఆమె నటనకు ప్రశంసలు కూడా లభించడం విశేషం. ఈ సినిమాలు విజయవంతం కావడం, ఆమె నటన ప్రేక్షకులకు నచ్చడంతో ఆమె తెలుగులో హీరోయిన్గా నిలదొక్కుంటోంది. ఆదా కేరళలోని పాలక్కడ్లోని తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1992 మే 11న జన్మించింది. ఎప్పటికప్పుడు వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ సాగుతున్నారు యంగ్ హీరో సుధీర్ బాబు. కృష్ణ లాంటి సీనియర్ స్టార్ అల్లుడు, ఇప్పటి టాప్ హీరో మహేష్ బాబు బావమరిది అయిన సుధీర్ ఏ రోజున భేషజాలకు పోలేదు. తన మనసుకు నచ్చితే చిన్న పాత్రలోనైనా నటించడానికి వెనుకాలలేడు సుధీర్. అలా కొన్ని చిత్రాలలో కెమియో రోల్స్లోనూ అలరించారు సుధీర్. విలక్షణంగా కనిపించాలని సుధీర్ తప్పించే తీరుకు ఆయన నటించిన హిట్ చిత్రమే పెద్ద నిదర్శనం. అందులో గేగా నటించి సుధీర్ నటనకు మంచి మార్కులు సంపాదించారు. అయితే చిత్రం అంతగా అలరించకపోవడంతో ఆయన చేసిన ప్రయత్నం గుర్తింపు పొందలేకపోయింది. ఇప్పటికే అదే తీరును వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నారు సుధీర్ బాబు. సుధీర్ బాబు 1980 మే 11న విజయవాడలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆటపాటలంటే ఎక్కువ ఇష్టం. సినిమా రంగంలో అడుగు పెట్టాక ముందు బ్యాడ్మింటన్ ప్లేయర్గా రాణించారు సుధీర్. పూజా బేడి ఒక భారతీయ నటి, టెలివిజన్ టాక్ షో హోస్ట్. ఆమె వార్తాపత్రికల కాలమిస్ట్ కూడా. ఆమె రియాలిటీ టెలివిజన్ షోలు జలక్ దిక్క లాజ్, నాచ్లో బలియా, ఫియర్ ఫ్యాక్టర్, కత్రోన్ కే కిలాడి, బిగ్ బాస్లతో ప్రజాదరణ పొందింది. భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి ప్రాతిమ బేడి, చలనచిత్ర నటుడు కబీర్ బేడిలకు బొంబాయిలో పూజా బేడి 1970 మే 11న జన్మించింది. బాలీవుడ్ చిత్రాలలో 1991 నుండి 1995 వరకు
పూజా బేడి నటించింది. ఆమె అనేక వాణిజ్య ప్రకటనలు ప్రచారాలలో కూడా కనిపించింది. ముఖ్యంగా కామసూత్ర కాండోమ్ ప్రచారంతో ఆమె అందరికీ గుర్తుండిపోయింది. ఈ ప్రకటనను ఆమోదించిన ఆమె ప్రజల్లో ఎయిడ్స్పై అవగాహన పెంచడానికి కృషి చేసినట్టయింది. ఆమె జగ్ ముద్ర చిత్రం విషకన్యతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె జో జీతా వోహి సికిందర్లో అమీర్ ఖాన్తో కలిసి నటించింది. టైమ్స్ ఆఫ్ ఇండియాది, హిందుస్థాన్ టైమ్స్, మిడ్ డే వార్తాపత్రికలతో ఆమె కాలమిస్ట్గా చేసింది. అలాగే ఎల్ ఆఫీషియల్, ఫెమినా, ది వోక్తో సహా అనేక పత్రికలలో వ్యాసాలు రాసింది. అమ్నిందర్ పాల్ సింగ్ విర్క్, అమ్మీ విర్క్ అని పిలుస్తారు. పంజాబీ సంగీతంతో తర్వాతి పంజాబీ, హిందీ చిత్రాలలో అనుబంధం కలిగిన భారతీయ గాయకుడు, నటుడు, నిర్మాత. అతను నిర్మాణ సంస్థ వెలిజర్స్ ఫిల్మ్ స్టూడియో, ఇన్ హౌస్ గ్రూప్ అనే పంపిణీ సంస్థను ప్రారంభించాడు. నిక్కా జైల్దర్ సిరీస్లో నిక్కా పాత్రను, కిస్మత్ కిస్మత్ 2లో శివజత్, హర్జిత్లో హర్జిత్ సింగ్, ఆంగ్రేజ్లో హకం పాత్రను పోషించడం ద్వారా అతను బాగా ప్రసిద్ధి చెందాడు. పాటాయాలలో నభాలోని లోహర్ మజ్రా గ్రామంలో సిక్కు జాట్ కుటుంబంలో 1992 మే 11న అమ్నిందర్ పాల్ సింగ్ విర్క్గా జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటా. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.